నమస్కారం ఎల్ఎన్టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ. డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టకపోవడంతో మురికి నీటితో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు. రాజన్నను దర్శించుకున్న పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సాయం అందజేసిన దుబాయ్ ఫ్రెండ్స్. అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన బహుజన సేన జిల్లా ఆర్గనైజేషన్. చంద్రతి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చంద్రుర్తి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మాల సంఘం ఆధ్వర్యంలో సంఘం సభ్యులు యూత్ కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కల్పించిన ప్రపంచ మేధావి ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ గుండెలలో ఉంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు కాపిల రాజు, మాదాసు దేవయ్య, కాపిల స్వామి, వనిత, సరిత, మాల సంఘం సభ్యులు, యువత పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం చేతి దగ్గర చూడు ఒకసారి అక్కడే. జై భీమ్, జై భీమ్. ఈ రోజు అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతిని పురస్కరించుకొని చంద్రుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మాల సంఘంలో పాల్గొన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. వేములవాడ మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం ముఖ్య లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు, నేతలు పనిచేయాలని పార్టీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని అన్ని వార్డుల్లో బీజేపీ కార్యాలయం ఏర్పాటు చేయడంలో భాగంగా సోమవారం రోజున సుభాష్ నగర్ లో 8, 9, 22, 23, 24, 28 వార్డులకు సంబంధించి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పట్టణాధ్యక్షులు రాపల్లి శ్రీధర్తో కలిసి ప్రారంభించారు. అన్ని వార్డుల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించి జెండా కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున వేములవాడ వార్డుల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించడం ఆనందకరంగా ఉందని తెలిపారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్, పట్టణ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు హాజరయ్యారు. ఈరోజు వేములవాడ పట్టణంలో వార్డులా కూడా బీజేపీ పార్టీ ఆఫీసు ప్రారంభించుకునే క్రమంలో వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ దాదాపు 4 వార్డుల కూడలిలో ఈరోజు పార్టీ ఆఫీసు ప్రతాప రామకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. మరి రానున్న రోజుల్లో మున్సిపల్పై జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి వార్డులో కూడా పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున నూతన కాంస్య విగ్రహం ప్రారంభోత్సవంలో పాల్గొని వారికి పూలమాలలేసి నివాళులు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అర్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ గారి యొక్క పార్టీ ఆఫీసుని సుభాష్ నగర్లో మరి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. 9వ వార్డులో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు 9వ వార్డుల బీజేపీ కార్యాలయం ఓపెన్ చేయడం చాలా సంతోషమైన విషయం. భారతీయ జనతా పార్టీ
ఒక విభిన్నమైన సంస్కృతి పార్టీ. అన్ని రాజకీయ పార్టీలకు భారతీయ జనతా పార్టీ చాలా తేడా. అంటే కేవలం అధికారం కోసం కాకుండా ఈ భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడడానికి, దేశభక్తిని యువకులలో పెంపొందించడానికి, దేశ రక్షణ ధ్యేయంగా పనిచేసే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. మరి ఆ విధానంతోనే గత 11 సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఏ రకంగా దూసుకుపోతుందో మనం చూస్తూ ఉంటాం. మరి అలాంటి రేపు జరిగే ఎన్నికల వ్యక్తులు చాలా మున్సిపల్ ఎన్నికలు కూడా మనకు బీజేపీ కీలకమైనవి. గతంలో కూడా దాదాపు 1 అధికారం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ. మరి ఈ రోజు ఇక్కడ రాపిడి గారి వార్డు ఈ వార్డు 23 దాదాపు 3-4 వార్డుకి ఇది కూడలి ఉంటుంది ఆఫీస్, ఇది కార్యాలయం. మరి కార్యాలయం ప్రారంభం చేయడం ఏదైతుందో కార్యకర్తలకు సమీకరణ మనం కనీసంగా రోజు 2 సార్లు, 1 సారి 4 రోజులకు ఒకసారి కూర్చోవడానికి వీలుగా అనువుగా ఉంటుంది. మరి కార్యాలయం ఓపెన్ చేసిన తర్వాత కార్యాలయానికి ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగించాలి. ఈ కార్యాలయం కోసం మళ్ళా టైంలో మనుషులు దొరుకుతారు. మాకు సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కృషి విశ్వాసాన్ని కూడా కల్పించాల్సిన అవసరం ఉన్నది. గతంలో చేసిన అభివృద్ధి వల్ల, నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి వల్ల దాదాపు బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం ధ్యేయంగా మనం పనిచేయాలి. గతంలో చాలాసార్లు మనకు చెప్తాను నేను, మన గతంలో ఉనికి కోసం పోరాడాం, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం పోరాడాలి. ఆ అధికారమే దిశగా ధ్యేయంగా మనం పనిచేద్దాం. ఖచ్చితంగా విశ్వాసం ఉంది. మున్సిపల్ గారి రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చే దృష్టి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కనుక ఆ దిశగా మనందరం కూడా పనిచేయాలి. కనుక మరొక్కసారి కూడా ఈరోజు ఈ అంబేద్కర్ జయంతి రోజున ఇది ఇనారేషన్ చేయడం అవుతుందో చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరొకసారి కూడా మిత్రులందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. వేములవాడ పట్టణంలోని ద్వారకా నగర్లో రోడ్లన్నీ మురుగునీరుతో నిండిపోయాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ పట్టణంలోని 13వ వార్డు సాయినగర్లోని ద్వారకా నగర్లో డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల ఇండ్ల నుండి వచ్చే డ్రైనేజీ నీరు రోడ్డుపై చేరి తీవ్ర దుర్గంధం వెదజల్లి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిత్యం రోడ్లపై మురుగునీరు ప్రవహించడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విష జ్వరాలు సోకి ఆసుపత్రి పాలవుతున్నామని అన్నారు. అనేక సార్లు మున్సిపల్ అధికారులకు, వార్డు కౌన్సిలర్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని తెలిపారు. శానిటేషన్ అధికారులు మాత్రం త్వరలో డ్రైనేజీ నిర్మాణం చేపడతామని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో కాలనీకి చెందిన మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ కాదు, అక్కడ తీయాలి. అందరం కలిసి ఇద్దాం పట్టు. కాదు అక్కడ అక్కడ ఇప్పుడు అక్కడ తీసి ఇప్పుడు నడుచుడు ఒక్క నిమిషం భయంకర శ్రీధ గౌరవనీయులైన వేములవాడ మున్సిపల్ కమిషన్ గారికి విన్నవించుకున్నది ఏమనగా, మాది సాయినగర్లోని కొరట్ల బస్ స్టాండ్లోని సాయినగర్లోని ద్వారకా నగర్. మాది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మొత్తానికి ఎక్కడో అక్కడ కట్టేసారు, ఎవరు వనిస్తలేరు. మా ఇంట్లో నీళ్ళు మా ఇంట్లోకి తన్ని పడుతున్నాయి. కావున దయచేసి మా పరిష్కారం చేయగలరు. మా పేరు ఆదిరామచంద్రం. ఇక్కడ ఏ వాడకట్టుకే ఉంటాం. మొత్తానికి నడవత్తలేదు. బయటకు పోవాలంటే కూడా ప్రాబ్లం అయితే వెహికల్స్ పోతలేవు, బండ్లు పోతలేవు, ఏవి పోతలేవు. అందరూ అన్న దిగబడి పడిపోతున్నారు. బండితో సహా 5-6 వాటర్ ఇప్పటికి కాళ్ళు దిగబడుతున్నాయి. మొత్తం వచ్చి మీరు పరిష్కరించగలరని కోరుతున్నాం. శాంక్షన్ అయిందంటే పని అన్న మొదలు పెట్టారు సార్. మీరు అయితే ఏదైనా చేసి మేము మీ దగ్గరికి 4-5 సార్లు వచ్చినాం. ఇంతవరకు పరిష్కారం కాలేదు. కింద ఉన్న వాళ్ళు అందరూ కట్టలు వేసుకున్నారు, మన కుంట కట్టలు వేసినట్టు. అది ఇస్తామంటే లొల్లు అవుతున్నాయి, కొట్టడానికి వస్తారు. కాబట్టి ఇది మాకు కమిషనర్ గారు మీరు వచ్చి సైడ్ మీదకి వచ్చి పరిష్కరించగలరని కోరుతున్నాం. నా పేరు పల్ల మమత. మాది ద్వారకా నగర్ రోడ్ నెంబర్ 13వ వార్డు. మేము గత 5-6 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటున్నాము. ఇక్కడ ఉన్నప్పటి నుండి మాకు ఏది అంటే నీటి సమస్య, మురికి నీటి సమస్య ఎక్కువ ఉంది. 7కి 5 సార్లు పోయినాం కమిషనర్ దగ్గరికి. 5 సార్లు విన్నపం ఇచ్చినాం, కానీ వాళ్ళు వస్తురు, చూస్తూరు, వెళ్తురు, కానీ సమస్య అనేది పరిష్కారం అయితే లేదు. అది వరకు కూడా రోడ్లు అది ఉంటే మేము కూడా రోడ్డు కొంచెం పైపులు వేసుకున్నాం ఇడిదిక్కు. ఇప్పుడు ఆ ఇడిదిక్కు కూడా వాళ్ళు మధ్యలో కట్టలేస్తే ఇంట్లోకే వస్తున్నాయి మురికి నీరు. మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది. మాకు రోడ్లు తర్వాత అయినా సరే కానీ ఫస్ట్ మోర్లు కావాలి. చిన్నపిల్లలు అందరికీ సమస్యలే ఉన్నాయి. కొంచెం దయచేసి పరిష్కారం చేయాలని కోరుచున్నాము.
దయచేసి ఎమ్మెల్యే గారు మీరు కూడా చూడండి. రోడ్ నెంబర్ 13వ వార్డు, దయచేసి మీరు కూడా చూడండి. ఇప్పుడు మీరు గెలిచిరు, ఇది మాకు ఫస్ట్ మెయిన్ రోడ్ కాకుండా మాకు ఫస్ట్ మోర్లుది సమస్య క్లియర్ చేయండి. ఒక్కసారి అందరూ దయచేసి అందరు వచ్చి చూడండి, ఈ వార్డు ఎట్లుందో చూసి మా సమస్యను పరిష్కరించండి. మా వాడకట్టు ఉన్నోళ్ళ మేమే లొల్లిలు పెట్టుకొని కొట్లాడదాకా అవుతుంది. దాదాపు కొట్టడానికి కూడా వచ్చారు. ఒక ఇద్దరు ఏవాటి ఇప్పుడు మాకు వాటర్ పోతలేవు, చూడండి దయచేసి. ఇప్పుడు వీడియో కూడా తీసిరు, దయచేసి మా సమస్య అనేది పరిష్కరించగలరని కోరుచున్నాము. అంబేద్కర్ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని నూతనంగా నిర్మించిన కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ శ్రీనివాస్ ఆవిష్కరించారు. దాదాపు 30 లక్షల నీళ్లతో వేములవాడలోని అంబేద్కర్ చౌరస్తా సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ శ్రీనివాస్తో పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే ప్రారంభించారు. కార్యక్రమానికి వీరితో పాటు గ్రంథాలయ చైర్మన్ నవల సత్యనారాయణ, ఏఎస్పీ శశేంద్ర రెడ్డి హాజరయ్యారు. అనంతరం మాది శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున మహనీయుడి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమని, ఆయన ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని అన్నారు. చౌరస్తా సుందరీకరణ పనుల వల్ల కొత్త అందం చేరుకుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ వల్ల అభివృద్ధి పనులు త్వరగా పూర్తయినట్లు తెలుపుతూ ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నామని, నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం భూసేకరణ నిధులు మంజూరు చేపట్టినట్లు వివరిస్తూ రాజకీయాలకు అతీతంగా వేములవాడ పట్టణ అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు, దళిత సంఘాల ప్రతినిధులు ఉన్నారు. రెడ్డి గారు, గౌరవ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు అన్నా సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు భారతీయ జిల్లా జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, ఇప్పటివరకు బద్రీబాద్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు రాష్ట్ర నాయకులు రామకృష్ణ గారు, వేములవాడ పట్టణ అంబేద్కర్ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నటువంటి మిత్రులు దుర్గా ప్రసాద్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ గారి చౌరస్తాలో బాబాసాహెబ్ భారత రత్నగా వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వారి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసే విధంగా ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా, ఈ జయంత్యోత్సవం సందర్భంగా ఈ తరం ప్రజలకు, ఈ తరం యువతకు వారి యొక్క ఆలోచన విధానాన్ని చెబుతూ వారి అడుగుజాడల్లో నడిచే విధంగా ముందుకు సాగడానికి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగిందన్నమాట సందర్భంగా చెబుతూ ఈరోజు భారత రత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంత్యుత్సవాల సందర్భంగా ఇక్కడ వారి కాంస్య విగ్రహాన్ని నా చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం నా జీవితం ధన్యమైనమైన విధంగా, ఎందుకంటే కింది అట్టడు వర్గాలకు వచ్చినటువంటి సందర్భంలో వారి ఆలోచన ముందుకు తీసుకుపోయి ఈ తరానికి చూపెట్టేటువంటి కాంస్య విగ్రహాన్ని ఇక్కడ నూతన కూడలిని అభివృద్ధి చేసేటువంటి అవకాశం రావడం ఆనందదాయకంగా ఉందన్నమాట. ఇప్పుడు సందర్భంగా చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, వేములవాడ పట్టణ ప్రముఖులకు, బహుజనులకు సంబంధించినటువంటి బిడ్డలందరికీ కూడా ఈరోజు వేములవాడ పట్టణమే కాకుండా అంబేద్కర్ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు వేములవాడ పట్టణమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అంబేద్కర్ సంఘాల బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు కూడా మా మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు అనేక మంది సెక్రటరీ కానీ, ఇక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షులు, పార్టీలకు అతీతంగా కూడా అనేక మంది రావడం జరిగింది. వారందరికీ కూడా నేను అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో రోజుల్లో కూడా మీరు చెప్పేటువంటి కార్యక్రమం ఇంకా మరింత ముందుగా ఇది మండల కేంద్రాలతో పాటు పెద్ద గ్రామాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం తీసుకుని ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారాలు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని అంబేద్కర్ వాదులు, పలు పార్టీల నేతలు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి విగ్రహాలకు పూలమాలలు వేశారు. చిప్పలపల్లి గ్రామంలో బాబాసాహెబ్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యక్షులు రాజమల్లు, మాజీ సర్పంచ్ దేవయ్య, సింగిల్ విండో డైరెక్టర్ రామచంద్రం, మాజీ సర్పంచ్ జ్యోతి, లక్ష్మణ్, నరేష్, ప్రభాకర్, శ్రీనివాస్, దేవరాజ్ తదితరులు ఉన్నారు.
అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆలోచన విధానాలు, అంబేద్కర్ ఆలోచన విధానం, జై జై భీమ్, జై భీమ్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల, అణగారిన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి యొక్క విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు మరియు మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మటి రాయమల్లు, మాజీ సర్పంచి సిహెచ్ రాజయ్య గారు, మరి ప్రస్తుత ఏఎంసీ డైరెక్టర్ సుద్దాల రాజయ్య గారు, సింగిల్ విండో డైరెక్టర్ రామచంద్రం, గ్రామ కార్యదర్శి గారు, అన్ని కుల సంఘాల ప్రతినిధులకు, సోదరులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు, నమస్కారం తెలియజేస్తున్నాను. మరి అంబేద్కర్ గారి ఆలోచనకు స్ఫూర్తిగా మనం కొనసాగిస్తూ ముందుకు పోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తాను. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గ్రామంలోని వివిధ పార్టీల్లో ఉన్న హోదాల్లో ఉన్న నాయకులు, గ్రామంలోని ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులకు, అంబేద్కర్ వాదులకు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి గ్రామంలోని ఇంత పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలను పిలిచి ఇక్కడ పూలమాలలు వేసి అర్పించడం హర్షించదగ్గ విషయం అని చెప్పి ఆయన రాజ్యాంగంలో పొందపరిచిండు. ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని బీఆర్ఎస్ నాయకులు, పార్టీ అధినేత కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఆయన స్వారథితంలోనే, ఆయన ఆశయాలతోనే ముందరికి నడిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రంలోని సత్ఫలితాలు పొందుతున్న తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అంబేద్కరిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు రాయన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఈరోజు మా సంఘం ఆధ్వర్యంలో మరియు ఈరోజు అంబేద్కర్ జయంతి జరగడం జరిగింది. ఈ పిలవడంతో మా వివిధ పార్టీలు మరియు వివిధ కుల సంఘాలు అందరూ మేము పిలిచి చిన్న పెద్దన తేడా లేకుండా ఈరోజు చిప్పలపల్లి గ్రామం బోయిన్పల్లి మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంతో పాటు పలు గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్ని పార్టీల నేతలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండలంలోని తడగొండ గ్రామంలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ హాజరయ్యారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఈరోజు కడగొండ గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా కడగొండ గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో అందరం కలిసి జయంతి పూలమాలలు వేసి అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ ప్రతి జయంతి సందర్భంగా ఇక్కడ ఈ దాదాపుగా 16 ఏళ్ల నుంచి వెళ్ళి 2008 నుంచి వెళ్ళి ఇక్కడ జోగిపల్లి శ్రీనివాసరావు అని కేసీఆర్ గారి సంత బామ్మది గారు ఈ విగ్రహాన్ని కడగొండ గ్రామ ప్రజల కోరిక మేరకు ఆ రోజు విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. కడగొండ గ్రామ ప్రజలందరికీ మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఇటు ఉత్సవాలకు వచ్చిన గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు అందరూ మాకు సహకరించారు. మా శ్రీనివాసరావు గారు మాకు ఎప్పుడు ఎల్లవేళలా మాకు సహాయం చేస్తున్నాడు. ఇటు కార్యక్రమం జరుగుతుందంటే తన ఆధ్వర్యాన్ని తాను దాచుకుంటేనే మాకు ఇలాంటి సహాయాలు చేస్తున్నారు. మా ఊరు ప్రజలు కూడా మాకు అందరూ మంచి సహాయం చేసారు. ఇది ఎల్లవేళలా మళ్ళీ ఇంకెప్పుడు మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. వచ్చిన వారందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు 134వ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి
ఆశయాలను స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలకు అందరూ కట్టుబడి ఉండి ఆయన ఆశయాలను సాధించాలని, అందులో యువత ముఖ్యంగా పాల్గొని అందరూ ఉన్నత స్థాయిలోకి ఎదగాలి, మంచిగా చదువుకోవాలి. రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకులు ముందుండి రాజకీయాల్లోకి చదువుకున్న వారు వస్తే ఎంతో బాగుంటుందని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని అందరూ అలవర్చుకొని ఉన్నత స్థాయికి అందరూ ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నది, అణిచివేసిన వర్గాల గురించి నిత్యం పోరాటం చేస్తూ చదువే సమస్యగా అందరికీ అందాలి విద్య అన్ని రకాల భారతరత్న అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు తడగొండ గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొనడం జరిగింది. ఈరోజు అందరి సమక్షంలో ఈ జయంతిని ఇంత ఘనంగా పురస్కరించుకోవడానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. వారితో పాటు రాజస్థాన్ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ ఎం లక్ష్మణ్తో కలిసి తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఎం తుకారాంజీలు దర్శించుకుని పూజలు నిర్వహించారు. రెండు రాష్ట్రాల న్యాయమూర్తుల రాక సందర్భంగా ఆలయ సాంప్రదాయ ప్రకారం వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో పూజలతో పాటు అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరిని ప్రోటోకాల్ సిబ్బంది ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా సోమవారం రోజున భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అధికారులతో పాటు దళిత సంఘాల నేతలు, పలు పార్టీల నేతలు అంబేద్కర్ విగ్రహాలతో పాటు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేకాధికారి తహసీల్దార్ సురేష్ అంబేద్కర్ ఉత్సవ కమిటీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరై ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా పలు గ్రామాల్లో కూడా రాజ్యాంగ నిర్మాతను గౌరవించుకొని ఆయన చేసిన సేవలను విశేషంగా కొనియాడారు. రాసినటువంటి డాక్టర్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన సైనిక స్థావరమైన మేడకొండ గ్రామీణ పరిషత్ మంత్రివర్గ సభ్యుడిగా మొదలు నిర్మించిన సచివాలయ భవనానికి 2000 డిసెంబర్ 15 ధన్యవాదాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. తర్వాత మాట్లాడుకుందాం. కానీ మరి ముందుగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన మండల అధ్యక్షులు మన కాంపిల్లి శ్రీనివాస్ గారు ఈ యొక్క 2 నిమిషాలు ఈసారి మరి గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించి రాజ్యాంగ నిర్మాతకు పూలమాల వేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా జయంతి ర్యాలీ ఏర్పాటు చేసి అనంతరం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి హనుమన్లు, పలు పార్టీల నేతలతో పాటు అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు, మహిళా విభాగాల నేతలు హాజరయ్యారు. 130వ జయంతి సందర్భంగా మా సంఘం తరఫున, మా కాలేజీ తరఫున ఇటువంటి కార్యక్రమం ఇచ్చేటువంటి అందరికీ, పెద్దలందరికీ, గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు సమానత్వం కల్పించినటువంటి ఘనత 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మహిళలు యొక్క డిఫెన్స్ సంబంధించినటువంటి మహిళా అధ్యక్షులు మహిళల మౌలిక కానీ
దూల్పేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమాన్ని వందనాలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు ఉపన్యాసాలుగా పనిచేస్తారు కానీ అంబేద్కర్ దగ్గర పని చేయాలంటే పనిచేసే ఎవరు కూడా రాస్తున్నారు. 12 గంటల రాత్రి దోసల ఉపేంద్ర టీము మహిళా మౌనిక వీళ్ళందరూ కలిసి చిన్నపిల్లలు కలిసి ఒక అంబేద్కర్ యొక్క తోరణాలు కట్టించండి. డాక్టర్ బాబాసాహెబ్ గారు కల్పించినటువంటి మహిళలకు సమానతలు కల్పించింది కాబట్టి అర్ధరాత్రి 12 గంటలకు కూడా భయపడకుండా ఈ వచ్చి ఇక్కడ పనిచేసినటువంటి ఘనత మహిళలకు దక్కుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవానికి విచ్చేసినటువంటి చంద్రపేట గ్రామ ఈవో గారికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమీద్ గారికి మరియు వివిధ పార్టీల అధ్యక్షులకు, బహుజనులకు, దళితులకు అందరికీ హృదయపూర్వక ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నా. నిజంగా ఇలా ఈరోజు ఈ గంభీరపేట గ్రామంలో ఈ నడి రోడ్డు మీద 134వ జన్మదినాన్ని జరుపుకుంటున్నామంటే ఈ స్వేచ్ఛను కలిగించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడికి హాజరైన అన్ని వర్గాల నాయకులకు నా పేరున నమస్కారాలు తెలియజేస్తూ, భారత రాజ్యాంగాన్ని భారతదేశం ఒక కీర్తి ప్రతిష్టలను పెంచి ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగంగా తీర్చిదిద్దిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. కరీంనగర్ కోర్టు వద్ద జరిగిన కార్యక్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ కు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు నేతలతో పాటు దళిత సంఘాల ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన సేవలు విలువ కట్టలేనివని, వారి అభివృద్ధి కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను ప్రతి ఒక్కరికి అందేలా చూసిన ఘనత అంబేద్కర్ కు దక్కుతుందని కొనియాడారు. ప్రోగ్రామ్ ఉంది శిల్పకళా వేదిక హైదరాబాద్లో. కాబట్టి దయచేసి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఒక పాటతో, మంచి పాటతో వేములవాడలో జరిగిన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ కు బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం రోజున అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆవిష్కరించిన కాంస్య విగ్రహాన్ని బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించినట్లు అధ్యక్షులు జింక శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ రమేష్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక చొరవతో వేములవాడలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులు ప్రభుదేవి పాల్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అంచివేతకు వ్యతిరేకంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలితాలు ప్రతి ఒక్కరికి అందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మూల కిషోర్, గుడిసె మనోజ్, గూండ థామస్, అవునూరి ప్రభాకర్, జింక శ్రీకాంత్, నేదూరి రాజు, కిషన్, అలువాల రాము, నేదూరి శ్రీకాంత్, మనోహర్, జింక బాలయ్య, లచ్చయ్య, సాగర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి మరియు ప్రజాప్రతినిధులందరికీ అంబేద్కర్ ఉత్సవ సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు జై భీములు తెలియజేసుకుంటూ, వేములవాడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ సుందరీకరణకు సహకరించి ప్రత్యేకంగా కృషి చేసి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే శ్రీరన్న గారికి ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు గతంలో మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకొని 1 year లోపు ఖచ్చితంగా వచ్చే జయంతి లోపు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం మరియు సుందరీకరణ చేసుకుందామని గత జయంతిలో చెప్పి ఆ మాట నెరవేర్చుకున్నందుకు ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
కొత్త కావాలన్నారు. ఈరోజు ఇక్కడ యువతకు స్టేడియాలు కావాలన్నారు, క్రీడా మైదానాలు ఇక్కడ కలెక్టర్ గారి దృష్టిలో ఇక్కడ కానీ ఆల్రెడీ ఇక్కడైతే మరిపల్లి దగ్గర 3-5 ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిరిసిల్ల కేంద్రంలో కూడా ఒకటి యువత కోసం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో మరి ఇప్పుడు ఇక్కడ కొత్తగా అంబేద్కర్ సంఘానికి సంబంధించినటువంటి ఓ చక్కటి ఆలోచనతోటి మాకు కూడా ఇక్కడ ఆలోచన అంటే స్థలంతో పాటు ఓ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఎస్సీ స్టడీ సర్కిల్ లాగా సిరిసిల్ల లాగా వేములవాడలో కూడా మాకు కావాలి. కూర్చున్నప్పుడు మాకు ఇబ్బందులు ఇక్కడ కలిసినప్పుడు చెప్పనమాట. తప్పనిసరిగా మీరు అడగడము మీరు వెనకాడడం అనేది లేదు. తప్పనిసరిగా మీకు అనుకున్నటువంటి పరిస్థితుల్లో మీ కమిటీ చేసి ఏర్పడండి. వీళ్ళంత తొందరలోనే ఈరోజు కలెక్టర్ గారు ఫ్రీగా ఉంటే ఈ రోజు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళాలి. కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది, వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ వేములవాడ చుట్టుపక్కల 20 గుంటల 30 గుంటల ఎకరాలు మీరు అడుగుతున్నది అందుబాటులో ఎక్కడ ఉందో ముందు చూసి ఆ స్థలాన్ని మీకు అందజేయడంతో పాటు అంటే ఎస్సీ స్టడీ సర్కిల్ పేరు మీద డిఎస్సి డిఓ పేరు మీద దాన్ని నిర్మాణం చేసుకొని అక్కడ మీరు భవనం అడుగుతున్నారు లేదా కళ్యాణ మండపం అడుగుతున్నారు దానికి కూడా నిధులు పెట్టి తీర్థమన్నమాట సందర్భంగా చెప్తూ కలెక్టర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం రోజున జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమానికి ప్రభుత్వ శ్రీనివాస్ తో పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బి గీతే, ప్రజాప్రతినిధులు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపించేశారు. దేశవ్యాప్తంగా పల్లె పట్టణం తేడా లేకుండా అంబేద్కర్ జయంతి వేడుకలు జరపడం గర్వకారణమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం ముఖ్య లక్ష్యంగా వెళ్తుందని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, దళిత సంఘాల నేతలు హాజరయ్యారు. అనేకమైనటువంటి భూములు కాంపెన్సేషన్ ఇవ్వలేదు కాబట్టి వెంటనే అటువంటి ఉంటే వారికి భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి జయంత్యోత్సవాల సందర్భంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం నాకు ఈ విధంగా రావడాన్ని నేను అదృష్టంగా భావిస్తున్న మాట ముందుగా చెబుతూ ఒక ముఖ్య అతిథిగా మీ మధ్యలోకి వచ్చేటువంటి అవకాశం ఈ సభా వేదిక మీద ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నమాట పెద్దలు కత్తెర దేవదాస్ గారు గత కొద్ది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసేటువంటి కార్యక్రమాన్ని చెబుతూ వేదిక మీద ఇంకా భాను గారు కూడా మాట్లాడడం జరిగింది, సుధాకర్ గారు మాట్లాడడం జరిగింది, పెద్దలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నావల్ సత్యనారాయణ గౌడ్ గారు కూడా మాట్లాడడం జరిగింది, బాలరాజు గారు కూడా మాట్లాడడం జరిగింది, రాములు గారు కూడా మాట్లాడడం జరిగింది. వేదిక మీద ఇంకా చాలామంది పెద్దలు కూడా ఈరోజు అంబేద్కర్ సంఘాలకు సంబంధించినటువంటి గ్రామ మండల డివిజన్ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా రామన్న కానీ సత్యనారాయణ గారు కూడా ఉన్నారు, గడ్డ నరసన్న గారు, సంగీత నరసయ్య గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ దేవరాజు గారు ఉన్నారు, వెంకటరమణ గారు ఉన్నారు, వేదిక మీద పెద్దలు తిరుపతి గారు మొదలుపెట్టారు మీ పేర్లన్నీ కూడా మల్లేశం కనకయ్య అందరికీ కూడా పేరు పేరున యాదగిరి గారు చాలామంది మా మలయాళ మిత్రులు కూడా అందరికీ పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి వివిధ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సిరిసిల్ల పట్టణ ప్రముఖులు మాజీ కౌన్సిలర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి నాయకులు అదేవిధంగా గౌరవ చంద్రుటి మండలం మల్యాల గ్రామంలో జరిగిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి దుబాయ్ ఫ్రెండ్స్ ఆర్థిక సాయం అందజేశారు. మల్యాల గ్రామంలోని చైతన్య యూత్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామానికి చెందిన కోన రమేష్ అనే వ్యక్తి ప్రమాదంలో గాయపడగా గల్ఫ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో సేకరించిన 37,000 రూపాయలను అతనికి అందజేసి మానవత్వం చాటుకున్నారు. కార్యక్రమంలో ఆర్గనైజర్లు గంగాధర్, బాబు తదితరులు ఉన్నారు. బ్రతకడానికి వలసలు పోయి మరి గల్ఫ్ ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి గల్ఫ్ మా గ్రామ కమిటీ సభ్యులు మరి ఈ గ్రామానికి ఎలాంటి ఆపద వచ్చినా
ఇవాళ ప్రభుత్వాలు సహాయం చేయనటువంటి పరిస్థితులలో వారు ఒక గ్రూపుగా ఏర్పడి ఈ గ్రామంలో ఏ కుటుంబంలో ఏ వ్యక్తికి కష్టం వచ్చినా మలయాళ గ్రామ నుండి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళినటువంటి దుబాయ్ గ్రూపు సభ్యులు గ్రామంలో ఎట్లాంటి ఆపద వచ్చినా కానీ అందరూ మనుషులు చేసేసుకొని ఐకమత్యంగా నిరుపేదలకు అందిస్తున్నటువంటి ఈ ఆపన్న హస్తము నిజంగా ఈ గ్రామ ప్రజలుగా మేమంతా కూడా అభినందనీయం. వారు చేసినటువంటి ఈ సహాయం వారి జీవితాల్లో వారి ట్రీట్మెంట్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా అందరికీ ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒక గొప్ప మహానీయుని పుట్టినరోజు సందర్భంగా దుబాయ్ గ్రూప్ వాళ్ళు కూడా ఆ రోజు ఒక మంచి కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఇటీవల యాక్సిడెంట్కు గురైనటువంటి దుబాయ్ గ్రూపులో ఒక సభ్యుడైనటువంటి కోన నర్సయ్యకు వారు తమ వంతుగా తలా కొన్ని డబ్బులు జమేసుకొని ఒక 37,000 రూపాయలను నర్సయ్యకు ఈరోజు గ్రామ సభ్యుల సమక్ష లోపల అందజేయడం జరిగింది. సో ఇలా ఈ దుబాయ్ గ్రూప్ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు ఇక మున్ముందు కూడా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మరి మన గ్రామము విడిచిపెట్టి ఎక్కడనో కనపరాని దేశాలు పోయి బ్రతుకు కొరకు పోయిన వాళ్ళు కూడా రోజు పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తూ మన వంతు సహాయం ఖచ్చితంగా చేయాలనే దృఢ నిశ్చయంతో వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి ఇక ముందు కూడా మీకు తోచిన సహాయం మన గ్రామంలో ఎలాంటి ఆపదలు వచ్చినా మీరు ముందు బాగుండి మీ సేవలు మన గ్రామానికి అవసరం కాబట్టి. ఇవి ఈనాటి న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.